మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను అక్కడి సైన్యం వ్యాపారంగా మార్చుకుంటే ఏం జరుగుతుంది? క్యూబా నేడు ఎదుర్కొంటున్న ఘోరమైన ఆర్థిక సంక్షోభానికి అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే గేసా. క్యూబా మొత్తం జీడీపీలో దాదాపు 40% వాటాను శాసిస్తున్న ఈ మిలిటరీ కాంగ్లామరేట్ ప్రభుత్వ ఆడిటింగ్కు కూడా చిక్కకుండా ఒక సమాంతర వ్యవస్థను నడుపుతుంది. ప్రజల ఆకలిని పెట్టుబడిగా మార్చుకుని విదేశీ పర్యాటక రంగం ద్వారా వస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్లను ఈ కూటమి ఎలా దారి మళ్లిస్తుందో లీకైన అంతర్గత పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన సరికొత్త ఆంక్షలు క్యూబాను ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయి? దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. క్యూబా అనగానే చాలా మందికి చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో లేదంటే అక్కడి కమ్యూనిస్టు విప్లవం గుర్తొస్తుంది. కానీ నేటి క్యూబా అసలు రంగు గేసా. ఇది క్యూబా విప్లవాత్మక సాయుధ దళాల ఆధ్వర్యంలో నడిచే ఒక భారీ రహస్య వ్యాపార సామ్రాజ్యం. దేశంలోని లగ్జరీ హోటళ్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు, ఓడరేవులు, విదేశాల నుంచి వచ్చే మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్, ఇలా డబ్బు వచ్చే ప్రతి రంగాన్ని ఈ సైనిక కూటమే శాసిస్తోంది. ఇటీవల లీకైన అంతర్గత ఆర్థిక పత్రాల ప్రకారం క్యూబా మొత్తం జీడీపీలో 37 నుండి 40% వాటా కేవలం ఈ గేసా నుంచే వస్తోంది. దీని వార్షిక రాబడి క్యూబా ప్రభుత్వ బడ్జెట్ కంటే ఏకంగా 3 రెట్లు ఎక్కువ. 1990లలో సోవియట్ యూనియన్ పతనం తర్వాత క్యూబాను ఆర్థికంగా ఆదుకోవటానికి నాటి సైనిక అధిపతి రావుల్ కాస్ట్రో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అయితే ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ క్యూబా ప్రభుత్వ ఆడిటింగ్కు గాని, పౌర సంస్థల నిఘాకు గాని ఇది లోబడి పనిచేయదు. ఇదొక దేశంలోనే మరొక రహస్య దేశం చట్టం చలామణి అవుతోంది. క్యూబా ప్రజలకు ఇచ్చే జీతాలు అక్కడి స్థానిక కరెన్సీలో తక్కువగా ఇస్తూ విదేశీ పర్యాటకుల ద్వారా వచ్చే బిలియన్ల కొద్ది డాలర్లను, యూరోలను ఈ సైనిక ఎలైట్ గ్రూప్ తమ సొంత ఖాతాల్లో దాచుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మే మొదటి వారంలో అమెరికా ట్రంప్ ప్రభుత్వం ఈ సంస్థపై కఠినమైన కొత్త ఆంక్షలు విధించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పందిస్తూ క్యూబా ప్రజల సొమ్మును దోచుకుంటూ కేవలం కొంతమంది సైనిక ఉన్నతాధికారుల జేబులు నింపుతున్న గేసా ఆర్థిక మూలాలను దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఈ ఆంక్షల దెబ్బకు క్యూబాలో 32 ఏళ్లుగా ఉన్న కెనడియన్ మైనింగ్ సంస్థ సైతం అక్కడి నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించింది. అయితే ఒకవైపు గేసా బిలియన్ల డాలర్ల రిజర్వులను దాచిపెట్టిందని లీకైన పత్రాలు చెబుతుంటే ది ఎకానమిస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు మాత్రం భిన్నమైన విశ్లేషణలు చేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత క్యూబా పర్యాటక రంగం కోలుకోకపోవటం, విమాన సర్వీసులు తగ్గటం వల్ల గేసా నిర్మించిన లగ్జరీ హోటళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయని, ఈ మిలిటరీ సామ్రాజ్యం కూడా ప్రస్తుతం తీవ్ర దివాలా దిశగా సాగుతోందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది క్యూబా ఆర్థిక వ్యవస్థ ఏకంగా 7.2% కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు కమ్యూనిస్టు భావజాలం అని చెబుతూనే మరోవైపు మిలిటరీ చేతుల్లో ఇంతటి భారీ వాణిజ్య సామ్రాజ్యాన్ని కేంద్రీకరించడం వల్లే క్యూబాలో ఎలాంటి ఆర్థిక సంస్కరణలు విజయవంతం కావటం లేదని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. అమెరికా తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ రహస్య సైనిక సామ్రాజ్యం క్యూబా ఆర్థిక వ్యవస్థను మరింత సంక్షోభంలోకి నెడుతుందా లేక పతనం అవుతుందా అనేది చూడాలి.